మనకు తెలుసు తన పర్సనల్ బాడీ గార్డ్స్ బేయంత్ సింగ్ అండ్ సత్వంత్ సింగ్. దీస్ వర్ ద టూ పర్సనల్ బాడీ గార్డ్స్ హూ యాక్చువల్లీ కిల్డ్ హర్ October 31st, 1984 రోజు. ఇది జరిగే ముందు ఎన్నోసార్లు మన ఐబీ అండ్ రా ఇద్దరు ఇందిరాగాంధీకి పర్సనల్గా అఫీషియల్గా డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. మేడం, ఈ సిక్ కమ్యూనిటీ వాళ్ళని మీరు మీ పర్సనల్ బాడీ గార్డ్స్ లాగా తీసేయండి, ఎందుకంటే కొన్ని నెలల ముందే ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రతీకారం తీసుకోవాలి అన్న ఒక ఆలోచన ఉంటుంది. సో వీళ్ళని తీసేయండి చెప్పిన తర్వాత కూడా ఆవిడ వాళ్ళని నమ్మకుండా, సార్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే సార్, మీరు చాలామంది సర్వీస్ వాళ్ళని మీరు ఇంటర్వ్యూ చేశారు సార్, గన్మెన్తో ఒక పర్సనల్ రిలేషన్షిప్ అవుతుంది సార్. ఎందుకంటే తను నన్ను కాపాడుతాడు అన్న ఒక ఆలోచన ఉంటుంది కాబట్టి ఎన్ని అఫీషియల్ రిపోర్ట్స్ వచ్చినా, ఎన్ని అఫీషియల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినా సరే తను వాళ్ళని ఎవ్వరిని నమ్మకుండా వాళ్ళిద్దరిని నమ్మింది సార్. అది తను చేసిన అతి పెద్ద తప్పు సార్. అదే తప్పు రాజీవ్ గాంధీ గారు కూడా చేశారు సార్. ఐబీ చాలా క్లియర్గా చెప్పింది, సార్ ఇప్పుడు పరిస్థితులు చెన్నైలో బాగాలేవు, తమిళనాడులో బాగాలేవు, సో ప్లీజ్ డూ నాట్ ట్రావెల్ సౌత్ అని చెప్పి చాలా స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ లేదు నేను వెళ్తాను అని చెప్పారు. సో ఒక ప్రధానమంత్రి ఎప్పుడైనా సరే సార్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నిర్దేశాలని వాళ్ళని ఓవర్ పవర్ చేయకూడదు. మీకు గుర్తుంటే చాలా రీసెంట్గా మోదీ గారు ఒక ఇంపార్టెంట్ మీటింగ్కి ఆసియాన్కి వెళ్ళాలి, కానీ ఇంటెలిజెన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదని చెప్పి ఆయన వెళ్ళడం మానేశాడు సార్. అది ఎందుకంటే సార్ ఇంటెలిజెన్స్కి తెలుసు ఏం జరుగుతుంది గ్రౌండ్లో అనేది. ఎందుకు మనం ఒక రిస్క్ జోన్లో మన ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతిని కానీ తీసుకెళ్ళాలి? అండ్ ఇందిరాగాంధీ గారు చేసిన అతి పెద్ద తప్పు అది సార్. సార్ నేను సిక్ కమ్యూనిటీ గురించి ఒక 2-3 విషయాలు మాట్లాడతాను సార్. ఒకప్పుడు ఎలా ఇస్లామిక్ ఇన్వేడర్స్ మన హిందువుల మీద అత్యాచారాలు చేశారో మనందరికీ తెలుసు. అండ్ సిక్ మతం పుట్టింది కూడా ఆ అత్యాచారాల నుంచి హిందూ కమ్యూనిటీని కాపాడడానికి. అండ్ ఆ హిందూ కమ్యూనిటీని కాపాడినప్పుడు వాళ్ళని ఏంజల్స్లా భావించారు, అంటే దేవుడు పంపించిన దూతలు అని చెప్పి. మన దేశానికి సైన్యానికి ఎంతో కాంట్రిబ్యూషన్ సిక్ కమ్యూనిటీ చేస్తుంది సార్. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఓహో వీరుడు శూరుడు అని చెప్పేసి మీరు మాట్లాడతారు. కానీ ఒక సిక్ కమ్యూనిటీ వాడు తన హక్కు గురించి మాట్లాడితే మాత్రం ఖాళిస్తాన్ టెర్రరిస్టులు మీరు అన్నట్టుగా మాట్లాడతారు.